అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు 2 మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటిగా క్షమాపణగా కూడిన కేక, రెండవ మాట దయ చూపించే రక్షణ కేక. 3వ మాట చదువుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. సహాయం కొరకై ప్రారంభిస్తున్నాను. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వకృపాది ప్రభా, సర్వాధికారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. శుక్రవారం దినమైన ప్రభా, ఈ రీతిలో మీ మందిరారంగంలో చేరి మీ మాటలు ధ్యానించే అవకాశాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. మా కొరకు ప్రభా సూర్యపైన సొగసైన లేకుండా దుఃఖక్రాంతుడుగా, వ్యసనాక్రాంతుడుగా వ్యాధి బాధలను అనుభవించి కలువరిశిలలో ప్రభా మా కొరకు చిగురుగొట్టు వరకు కార్చిన మీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దాని రక్తం ద్వారా మొక్కలు చేసిన విమోచన విడుదల కొరకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణ కార్యానికే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు చేసిన త్యాగానికి మీరేం చెల్లించగలను ప్రభా? నా జీవితకాలం అంతా కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించినా ఆరాధించినా కూడా, అయినా పూజించినా కూడా నేను రుణస్తురాలని అట్లుండవలసిందే ప్రభా. ఆ యొక్క త్యాగము, ఆ యొక్క రుణం మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 3వ మాట ధ్యానం చేయనే ఉంటుండగా ప్రభా, దీనిలో ఉన్న ఆత్మీయమైన సత్యాలను మేము తెలుసుకున్నట్లు మాతో మాట్లాడవలసిందిగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. యేసు చాటును మరుగుపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యపాలన బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పడిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈరోజు దేవుని యొక్క ఇంటికి మనకు ఎటువంటి బాధతో వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 3వ మాట ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉండి ఈ 3వ మాట మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఎవరితో మాట్లాడుతున్నాడంటే, మొదటి వ్యక్తి తన తల్లి అయిన మరియతో ఈ మాట చెప్తున్నాడు. రెండవ వ్యక్తి ఎవరు అంటే తన శిష్యుడైన యోహాను. యోహాను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మున ఆయన ఆనుకొని ఉండేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకొని వచ్చారో ఒకరి తర్వాత మరి ఆయనతో పాటు ఉన్న శిష్యులు అందరూ కూడా ఆయన్ని విడిచి పారిపోయారు. కానీ యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టి పారిపోయలేకపోయాడు. బహుశా ఆయన రొమ్మున ఆనుకొని దగ్గరగా ఉండి ఆయన గుండె చొప్పున ఆయన వింటూ వచ్చాడు. అందు కారణం చేత ఆ ప్రేమ, ఆ శిలువ ప్రేమ ఏదైతే ఉందో ఆయన్ని మరలా వెనక్కి తీసుకొని వచ్చిందిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి ఆయన పారిపోలేకపోయాడు. అందుకని దేవుని దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పుడు తిరిగి వచ్చిన యోహాను గారు ఎలా ఉన్నాడు అంటే ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఎవరు కూడా ఆయన దగ్గర లేరు, అందరూ పారిపోయారు. ఇంకా ఎవరి రొమ్మనైతే ఆయన ఆనుకొని ఉన్నాడో ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దగ్గర లేడు, ఆయన సిలువలో ఉన్నాడు. కనుక మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధలో ఉన్న యోహాను భక్తుడిని ఒకవైపు ఉన్నాడు, ఇంకొక వైపు తన తల్లి బాధలో ఉంది. ఈ 2 బాధను కూడా అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను భక్తుడితో ఇదిగో నీ తల్లి అని. కనుక దేవుని యొక్క ఇంటికి ఈ రోజు నువ్వు ఏ బాధతో వచ్చినా సరే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఒక దృశ్యాన్ని చూసింది. అదేంటంటే ఇదే యోహాను సువార్త 23, 24 వచనాల్లో చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాలు, సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు వేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక 24వ వచనం, వారు దానిని చింపక అది ఎవరికి వచ్చును అని దానికోసము చీట్లు వేయదని ఒకరితో ఒకరు చెప్పుకొని. యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రాలు అక్కడ 4 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే
ఆ వస్త్రాలు పంచేసుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి పై అంగీ ఉంది. అదేమని రాయబడిందంటే అది యావత్తు నేయబడినది, దానికి కుట్టు లేదు కనుక దాన్ని పంచుకోవడానికి లేదు కనుక దానిని వారు చీట్లు వేశారు. అయితే ఈ అంగీని యాజకునికి ఎవరు బహుకరిస్తారు అంటే సమూయేలు గ్రంథంలో మరి ఏటేటా కూడా సమూయేలు దైవజనునికి ప్రతి సంవత్సరం కూడా తన తల్లి నేసుకొని ఆ యాజకునికి ఆ యొక్క అంగీని బహుకరించేది. మరి ఒకసారి ఆలోచించండి, ఆ తల్లి మరి ఎంతో ప్రేమతోటి ఆ అంగీని తన కుమారునికి నేసి బహుకరించింది. ఇప్పుడు ఆ అంగీని వాళ్ళు తీసుకొని కదా చీట్లు వేసుకుంటున్నారు. ఎంతో ప్రేమతోటి ఆ అంగీని ఆమె చేసి ఉంటుంది. ఇంకా ఈ తల్లిగా ఉన్న మరియ ఎప్పుడైతే మరి బిడ్డను తీసుకొని దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిందో సిమెయోను ప్రవక్త ఒక ప్రవచనాన్ని ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక ప్రవచనాన్ని సిమెయోను ప్రవక్త ప్రవచించారు. ఎప్పుడు తల్లి అయిన మరియ యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని దేవాలయంలోనికి వచ్చినప్పుడు. ఈ మాట ఎక్కడుందో చూద్దాం రండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 వచనాల్లో ఈ మాట ఉంటుంది. సిమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును నిందాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను కదండి. ఇక్కడ సిమెయోను భక్తుడు తన బిడ్డల గురించి తల్లి అయిన మరియతో మాట్లాడుతూ మరి 34వ వచనం ఆరంభంలో కొన్ని ఆశీర్వదనాలు చెప్పి ఆ తర్వాత ఒక భయంకరమైన మాటను కూడా చెప్పిన వాడుగా ఉంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఇక్కడ సిమెయోను ప్రవక్త అంటున్నాడు, దీవిస్తూ ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది హృదయాలోచనలు ఉన్నాయి. ఒక పరిస్థితి వస్తుంది. ఏంటి ఆ పరిస్థితి అంటే నీ బిడ్డ ఎవరైతే ఉన్నాడో ఆ బిడ్డ ద్వారా నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతుంది. ఏంటి ఆ పరిస్థితి అంటే నీ బిడ్డ ద్వారా ఆ బిడ్డ ద్వారా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. అయితే ఆ ఖడ్గము దూసుకొని పోతున్నప్పుడు ఏమవుతుందంటే 34వ వచనంలో రాయబడింది, అనేక మంది హృదయాలోచనలు బయటపడతాయంట కదా. నటించేవారు, అటు ఇటు తిరిగేవాళ్ళు, 2 పడవల మీద పాలు పెట్టేవాళ్ళు, నేను ఎప్పటికీ కూడా మేము విడిచి వెళ్ళము ప్రభువా, నీతోనే ఉంటాం ప్రభువా అని పేతురు లాంటి వాళ్ళు కూడా ఏమైపోయారు. ఎప్పుడైతే ఈ ఖడ్గము దూసుకొని పోతుందో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. వారి హృదయంలో ఉన్న ఆలోచనలు బయటపడ్డాయి. నిజమే కదండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించడము చాలా ఈజీ కదా. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో, ఎప్పుడైతే మన హృదయంలోకి ఖడ్గము దూసుకొని పోతుందో, ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో దేవుని మనం వెంబడించడము అంత ఈజీ కాదు. సిలువ దగ్గరికి రావడము అంత ఈజీ కాదు కదా. కొన్నిసార్లు ఈ ఖడ్గాన్ని మన జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తూ ఉంటాడు కదా. మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, ఇంకా భార్యాభర్తల మధ్య, ఇంకా మనం పనిచేసే చోట కదండి. మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ దేవుడు ఈ ఖడ్గాన్ని అనుమతించాడు, నేను ఏ తప్పు చేశానని ఈ ఖడ్గాన్ని నా జీవితంలో దేవుడు అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. కనుక మరి ఇక్కడ సిమెయోను భక్తుడు మరి దీవెనిస్తున్నాడా శాపాన్ని ఇస్తున్నాడా అంటే ఏమిస్తున్నాడండి? దీవెనే ఇస్తున్నాడు. దీవెనిచ్చి మరి దీవెనిచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని మాట చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, ఖడ్గం దూసుకుపోయిన తర్వాత చాలా మంది హృదయాలోచనలు బయటపడతాయంట. ఏంటి అసలు నువ్వు ప్రభు కొరకు నిలబడతావా లేదా? ప్రభువే చెప్పాడు కదండి. ఏమని చెప్పాడు? ప్రతి గోధుమలను కూడా జన్మించినప్పుడు తేలిపోతుంది. ప్రభు కొరకు జీవిస్తావా లేదా అనే మాట. ఖడ్గం ఎప్పుడైతే దూసుకొని పోతుందో అప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయిపోతాయి. పరిస్థితులన్నీ కూడా, పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు మనం ప్రభు కొరకు జీవిస్తామా లేదా, సిలువ దగ్గరకు మనం వస్తామా లేదా అనేది తేలిపోతుంది. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని వెంబడించడం అనేది చాలా ఈజీ కదండి. మరి ఒక వారం ముందే మట్లాది వారం కదా, జయజయలు కొట్టారు, హోసన్నా హోసన్నా అన్నారు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని కూడా కేకలు వేసిన జనము మరి వచ్చే వారం గుడ్ ఫ్రైడే వచ్చేసరికి వాళ్ళందరూ ఏమైపోయారండి?
కేకలు వేసారు, ఏమని? సిలువ వేయము, సిలువ వేయము అని. అదే వాళ్ళు కేకలు వేస్తూ